టీచర్లందరికీ థ్యాంక్స్ అండ్ అందరికీ ఉపాధ్యాయులు వందనాలు. నా ఫ్రెండ్స్ అందరికీ అరే అవులే మాకు కదా అలాగే. నా పేరు అశోక్. అటు అరే అశోక్ పిల్లల టైం వాళ్ళే లేకు టీచర్ అయినా. అరే కొంచెం జరుగుమా. సిద్దిపేట డిస్ట్రిక్ట్లో కోయడ మండలంలో అక్కడ గురుకులం స్కూల్లో వర్క్ చేస్తున్నాం. ఇక్కడ మేము మ్యారేజ్ 2020లో అయింది. ఒక బాబు 2 years ఉంటాడు. స్కూల్లో మెమరీస్ అంటే బాగా గోడలు దూకేవాళ్ళు. దూకి గోడలు దూకితే పట్టుకుంటారా? అదే అట్లా అయిపోయింది. అదే ఇక్కడ వాష్రూమ్ పక్కన గోడ ఉంటుంది అనమాట. మామూలుగా మార్నింగ్ ప్రేయర్కి వచ్చేవాళ్ళం కాదు. గోడలు దూకి లోపల లేట్ వస్తే ఇక్కడ పనిష్మెంట్ ఇస్తారు కాబట్టి ఇంట్లో నుండి గోడ దూకుతుండే. ఒకసారి ఏమైందంటే మన గ్రేస్ మేడం ఉన్నారు కదా, ఆ రోజు గోడ దూకేదానికి డైరెక్ట్ మేడం ముందర దూకింది. మేము చూసుకోలేదు, మేడం వచ్చా చూసుకోలేదు. దుంకిన కరెక్ట్ మేడం దుంకగట్లే కనిపించింది. బాగా పనిష్మెంట్ ఇచ్చింది. తర్వాత మేము కూడా డెవలప్ ఏం చేసినా అంటే ఆ వాళ్ళకి పైన సీత ముక్కలు పెట్టేది. మేము డెవలప్ ఏం చేసినాం అంటే ప్యారగన్ చెప్పులు తీసుకోలేదు. ఆ చెప్పులు చేతికి వేసుకొని దూకుతుంటాం. దూకడం అయితే ఆపలేదు. కానీ ఇప్పుడు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు డెవలప్ అయ్యి పట్టుకుంటున్నా లేదా? అయితే ఇప్పుడు అవి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. అదే నెక్స్ట్ స్కూల్లో మందిరా మేడం గురించి చెప్పారు. మేడం రాలేదు. మేడం సోషల్ చెప్తున్నారు. క్లాస్ చెప్తుంటే గ్రూప్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేమేం చేసినాం అంటే ఇట్లా కనిపించలేదు, లాస్ట్ మినిట్లో కూర్చున్నది తొంగి చూస్తుంది అనమాట. మీడియం అనుకున్నది బయట డోర్ బయట ఎవరు ఉన్నారా అని చెప్పి పిలిచేసి కొట్టింది అనమాట. ఇట్లా కంటిన్యూగా 3 రోజులు ఏదో ఒక రీజన్ లైన్ గా కొట్టేది. మా ఫ్రెండ్స్ అయితే షాక్ అయ్యేది. నేను టార్గెట్ చేసి నేను కొడుతున్నా అంటే నాకు ఇలా లేదు. నాతో పాటు రూమితే ఉండేది. వారిని నన్ను పిలిచింది అనమాట. ఫస్ట్ నన్ను కొట్టింది మామూలుగా, తర్వాత రూమిదాన్ని కొడితే పక్కన గోడ ఉంది. మళ్ళీ అర్థం కాలేదు. గోడ కొడితే చెప్పురా మళ్ళీ చెప్పరా. గోడ దుక్కుని మళ్ళీ వచ్చి బాగా వచ్చినాడు, వచ్చి నిద్ర బాగా కూడా దాకా వచ్చినాడు వచ్చేసి బాస్గా. నేను కూడా నాకే అది పిల్లగాడు. ఒక నెక్స్ట్ టైం అంటే మన యాదల సార్ లంచ్ తర్వాత లేట్ వచ్చినాం. ఇసుగ్రౌండ్ ఉంటుంది అక్కడ క్రికెట్ ఆడేది బాగా. లేట్ వచ్చి దాదాపు చాలా మంది ఉన్నారు. 10 మంది దాకా పోయినాం. లైన్గా ముఖాలు నుంచి పెట్టాడు. నేను ఇటు సైడ్ లాస్ట్ ఉన్నా. సార్ అక్కడ కొట్టుకుంటూ వస్తుంది. అదే ఫస్ట్ నా రోడ్ అయిపోయింది. కొట్టుకుంటూ వస్తుంటే నాకు భయం. అదే విగ్రహాలు సిల్వర్ ఉంటుంది. కొట్టుకుంటూ వస్తుంటే భయం అవుతుంది. అదే ఫస్ట్ మా అయిపోయింది కానీ కానీ ఆ బిడ్డ చదివినాక ఎంత బాగా వస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే కీర్తికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 10th క్లాస్ అంటేనే ఉన్నాం. 10th క్లాస్ మేము పెద్ద చదివిపోయేది, మ్యాక్సిమం ఫెయిల్ అవుతుండే. చెప్తా ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఏదో ఎగ్జామ్ మా ముందర కీర్తికి వచ్చింది. నేను వచ్చిన చూపించాలంటే ఇట్లా చూపించాలి. ఈమె ఇట్లా చూపించాలి అని చెప్పి ఆడ కొంచెం వేరే అప్పటి నుంచి చదవడం ఎక్కువ స్టార్ట్ చేసాం అనమాట. దాని జర్నీ స్టార్ట్ అయిపోయింది. చూపియరు అందుకు. ఓకే, థ్యాంక్ యూ.